ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. లేకపోయినా చాలా ఫీల్ అవుతున్నాను. ఫీల్ అవ్వకండి. అలా అని కాదు, ఒక మంచి సినిమా చేయాలంటే కనీసం ఓ మంచి డైరెక్టర్ కావాలి. అవును. ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్దామంటే ఓ మంచి కారు లేదు, ఎప్పుడూ క్యాబ్ లో వెళ్లాల్సి వస్తుంది. అసలు ఏంటి ఈ పరిస్థితి అని ఆలోచిస్తున్నాను. కారే కదా, కొనేద్దాం. రేపే కొనేద్దాం. అవునా? మనమే తిరుగుతాం కదా. ఒక మంచి డైరెక్టర్ తో భారీ బడ్జెట్ తోటి సూపర్ సినిమా తీసి బ్రహ్మాండమైన ఇంద్రభవనం లాంటి ఒక బిల్డింగ్ కొనేసి అందులో మనం ఉండిపోతామే. అవును కదా? అమ్మని. అరే పవన్, మన రామ్ గారు డైరెక్షన్ చేస్తున్నట్రా, చూసినా? ఏ రామ్ గడ్రా? అరే మన పాత ఆఫీసులో ఆఫీస్ బాయ్ ఉన్నాడు కదా, చివరికి ఆడు కూడా డైరెక్షన్ చేస్తాడు. ఆడు కూడా అంటా వింట్రా, వాడు టాలెంట్ కి ఎవడో కనెక్ట్ అయ్యాడు, డైరెక్టర్ అయ్యాడు. నాకు విషయం అర్థమైంది. మనం నూతిలో కప్పల్లా మన సర్కిల్లోనే మనం ప్రయత్నిస్తున్నాం. మనకు కూడా డైరెక్షన్ ఛాన్స్ రావాలి అంటే మనం కూడా బయట సర్కిల్లో ప్రయత్నించాలి. 87 ఆగు. రా బాబు, రా 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 రా, నీ గురించి అనుకుంటాను. ఎందుకో? అరే మా సార్ ఒక డైరెక్ట్ అయినరు, మమ్మల్ని ఎట్లా పెట్టుకోడు కాబట్టి నువ్వు వెళ్తానంటే చెప్పి నెంబర్ ఇస్తాం. సరే గాని దరిద్రుడా, ఇప్పుడే కదరా వాడు వీడు అన్నావు, ఇప్పుడు గౌరవం ఎలా వచ్చిందిరా? అరే వాడు ఇప్పుడు డైరెక్టర్ అయిండు, గౌరవిస్తున్నావు. ఇవన్నీ ఫీల్డ్ లో కామన్ రా భాయ్. కాబోయే డైరెక్టర్ కి ఇవన్నీ గౌరవం ఆడికెలా ఇస్తున్నావురా? అరే నువ్వు కూడా డైరెక్టర్ రా భాయ్, నీకు కూడా ఇస్తాం. అంటే నీ ఉద్దేశంలో నేను? అరే ఎన్ని సార్లు సతాయిస్తావురా? రే ఇదంతా కాదురా, ముందు మనం సెటిల్ అవ్వాలంటే మనల్ని ఎవడో ఒకటి నమ్మాలి. వాడి దగ్గర బాగా డబ్బు ఉండాలి. వాడి వల్ల మన జాతకమైనా మారిపోవాలి, లేదా మన వల్ల వాడి జాతకమైనా మారిపోవాలి. దొరుకుతాడురా, ఎవడో ఒకడు దొరుకుతాడు. బ్యూటిఫుల్, చాలా బాగుంది. నీకు విషయం తెలుసా? మనీ షీ లేకపోతే మనిషే లేడు. నిజం, అక్షరాల. ధనం మూలం ఇదం జగత్. దీని మీదే ఆధారపడి ఉంది యావత్తు. ఎప్పుడు ఎక్కడ ఉంటుందో, ఎప్పుడు ఎవడికి దక్కుతుందో, ఎవడికి దూరం అవుతుందో, ఎవడికి దగ్గరవుతుందో అంతా దీని దయ. ఇదంతా పైవాడి దయ, పరమేశుడిదేనయ్యా, పరమేశుడి దయా. శివోహం. హలో హలో, హలో, మీరేనా? నేనే. నువ్వేనా? నేనే. మీరేనా? యా. యా ఏంటి? నీ పేరు? నా పేరు అనసూయ. అనసూయ. ఎక్కడున్నారు? నువ్వేడున్నావమ్మా? నేను ఇక్కడే ఉన్నాను. మీరెక్కడున్నారు? నువ్వు ఎక్కడున్నావనో నేను అక్కడే ఉన్నా. మరి నువ్వు? అక్కడెవడో చాన్నాళ్ళ బట్టి ముఖం వసిపోయినట్టు ఒకడున్నాడు. తప్ప నువ్వు కనపడట్లేదేంటి? ఇక్కడ మోహవాసనుడా? ఈడ నేను తప్ప ఎవరు లేడు కదా. అది మీరేనమాట. నేనే. నువ్వెక్కడా? అబ్బా ఇటు చూడండి. ఏంటమ్మా? ఎడం చేతి పక్క. రండి. ఏంటలా చూస్తున్నారు? వెనక ముందు చూస్తుంటే. అది సరే గాని ముందు విషయం చెప్పండి. మావాడి క్యారెక్టర్ గురించి చెప్పుంటాడుగా. క్యారెట్ బీట్రూట్ లో అవన్నీ ఎందుకులే గాని పేమెంట్ ప్లేస్ చెప్పండి. పేమెంటే కదా. క్యాష్ లేదు, పేటిఎం ఉందా నీ దాంట్లోకి ట్రాన్స్ఫర్ కొడతా? లేదు. అబ్బా పోనీ అకౌంట్ నెంబర్ ఉంటే చెప్తావా?
నీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తా. అవేమీ లేవు గాని మాదంతా డైరెక్ట్ డీలింగ్సే. పీపీ పీపీయా? అంత మాట అనిసినవింది. నీకు ఎలాగర్థమైందో గాని పీపీ అంటే పైసలుంటేనే పని అవుతుందని. ఇలాగా అందాక ఈ నిమ్మకాయ పిసుక్కో. నువ్వు పదా. వెళ్ళిపోతుంది అనసూయ, బాయ్. నిమ్మకాయలోడనకాల వెళ్ళిపోతుంది నా అనసూయ, నిమ్మకాయలోడనకాల వెళ్ళిపోతుంది అనసూయ, నిమ్మకాయలోడనకాల వెళ్ళిపోతుంది అనసూయ, నిమ్మకాయలోడనకాల వెళ్ళిపోతుంది. మటన్ మల్లె పూలతోటి మటన్ మల్లె పూలతోటి మా పటేళ్లకు ఇంటికొస్తే చల్ నానసూయ వెళ్ళిపోతుంది. దాని అనకమలు పడి పోలేకపోయా యాబ్ రాసిన ఇలా. అయినా నువ్వు వెరిమోహం వేసుకుని అలా చూస్తావేంట్రా? దారిలో ఎవడో తగిలితే వేసి వచ్చినట్టున్నాడు యాదవ. ఏలపాల లేకుండా ఏలపాట ఏంట్రా? మీకు గట్ల అనిపించిందా? వేలం పాట పాడడానికి సంత లేదు, చీటీ పాట పాడడానికి కట్టలేదు, సోలో పాట పాడడానికి పెట్టలేదురా. సోలో ఎందుకు? ఆ శంకరన్న దగ్గర ఉంది జామ్ పకోడి, దాంతో డ్యూయట్ పెట్టుకో. మనకున్నది ఆ శంకరన్న ఒకటే. అక్కడ కూడా గోకావనుకో ఉన్నది కూడా ఊడిపోద్ది. అదేం లేదురా, శంకరన్న మనం శంకరన్న ఏదైనా చేంజ్ కావాలి. చేంజ్ ఇదిగో చేంజ్. ఈ చేంజ్ కదరా బాకో, చూసుకోరా ఖోఖో. ఎవడిడు? ఆర్కే అని పెద్ద తోపంట, వాడికి సినిమా తీసినట్టే మహా ఊపంట. అయితే మనకేంటంట? అర్థమయ్యేలా చెప్పరా? అరే వాడికి మస్తు వీక్నెస్లు ఉన్నాయంట. అందులో ఒక వీక్నెస్ పట్టుకున్నాం అనుకో, ఓ పని అయిపోతుంది, వీడు డైరెక్టర్ అయిపోతాడు. రోజు మీరు సిద్ధం అవడం మేము సిద్ధం అవడం, శృంగారం సింగారం తప్ప సినిమా స్టార్ట్ చేసేది ఎప్పుడో. ఓసిరా పిచ్చి గోపికిల్లారా, మన దగ్గరకు వచ్చే ప్రతి ఓడు మనల్నే మింగలని చూస్తున్నాడు, కానీ మింగలేకపోతున్నాడు. ఇంకేముంది వాళ్ళ కొత్త రైడర్ వస్తున్నాడు కదా, ఇక చూడండి మీ మేకప్ కి నా పికప్ కి యాగే ఉండదు. ఆహా, ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని మా దగ్గర ఉన్నాయన్నీ అమ్ముకొని మేమంతా ఇక్కడే ఉన్నాం. మాతో పాటు వెనకాల వచ్చిన వాళ్ళందరూ అనుష్కతోనూ రకుల్ ప్రీత్ సింగ్ తోనూ ఫోటోలు దిగి మాకు పంపిస్తుంటే తలెత్తుకోలేకపోతున్నాం. నీలోనే ఒక రకుల్, నీలోనే ఒక అనుష్క ఉంది, నీలోనే ఒక తమన్ ఉంది. ఇవాళ వస్తున్నాడు కదా డైరెక్టర్, అబ్బా ఇక అటు చూసుకుంటాడులే. కొంచెం ఓపిక పట్టిందే. అబ్బో, అది చూద్దాం. ఏంట్రా వీడు ఇంకా రాలేదు? టైం చూస్తే 10 అవుతుంది. వీడికి టైం సెన్స్ లేకుండా పోతుంది. ఇలా అయితే ఎలా రా? అరే వస్తాడులేరా 10 నిమిషాల్లో, గుడికి వెళ్తానా అని చెప్పిండు, ఎందుకు కంగారు పడుతున్నావు? బృందావనమిది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. ఎందుకే రాదా ఈ సునసూయలు, అందరి అందము ఆనందములే. అయిపోయింది, ఇక సినిమా మొదలు పెడతాం. ఆగదిక ఓపిక. ఆ ఓపిక అదే నీ సిన్సియారిటీ స్వీట్ పెట్టా. దానికే నా స్వీటు నాకు పెట్టరా? అందరికి పెడతా. డైరెక్టర్ వస్తున్నాడు కదా, అయితే మిమ్మల్ని వదిలేసి ఆ డైరెక్టర్ అసలే సినిమా ఫీల్డ్ కొత్త, మీ దెబ్బ చచ్చుకుంటాడు. రేయ్ ఇప్పుడు టైం ఎంత అయిందో చూసావా? ఏంట్రా అలా అంటావు? 5 నిమిషాలు ముందే వచ్చా చూసుకో. మరి జానకిని ఎందుకు తీసుకొచ్చావురా? ఏ ఇలా వెళ్తున్నా అంటే తను వస్తుంది, తీసుకొచ్చా. ఏం పవన్, నేను రాకూడదా? ఏదైనా ఎక్కడికైనా మనందరం కలిసి వెళ్తున్నాం కదా అని వచ్చాను. నేను అవసరం లేదనుకుంటే మీరు వెళ్ళండి. అది కాదు జానకి, ఈ ఆఫీస్ గురించి చాలా విన్నాను, నువ్వెందుకా అని. అందుకే తనకంతా చెప్పే తీసుకొచ్చా. అతను అడిగితే స్క్రీన్ ప్లే రైటర్ అని చెప్తాం, ఎక్కువ నష్టపెట్టడు. ఇంకేంటి ఆలోచిస్తున్నారు? పదండి. సరే ఓకే, ఫాలో మీ. దర్శకుడు వస్తున్నాడు, అందరు దండం పెట్టండి, అందరు దండం పెట్టండి. దర్శకుడు వస్తున్నాడు, సినిమా మొదలైపోతుంది, అందరు దండం దగ్గర. నమస్కారం అండి, నమస్కారం. రండి రండి రండి.
నమస్తే సార్. నమస్కారం సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇందులో సార్ నా పేరు పవన్, డైరెక్టర్ అండి. తను శ్రీరామ్, హీరో. బాగున్నాడు అచ్చు నాలుగు అందంగా ఉన్నాడు కదా. కో డైరెక్టర్ సత్య. మరి ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఈమె జానకి, స్క్రీన్ ప్లే రైటర్. బాగుంది. అదే మీ కాంబినేషన్. అయితే ఇక కథలోకి వెళ్దాం పదండి. ఎక్కడికి? అదే వెళ్దామన్నా. నేను చెప్పింది కథలోకి, గదిలోకి కాదు. మా వాడికి కొంచెం స్పీడ్ ఎక్కువ సార్. కో డైరెక్టర్ కదా, ఇలా చెప్తే వాళ్ళు అలా అల్లుకుపోతారు. అడ్డదిడ్డంగా పోతే అర్ధాంతరంగా పోతాడు. సర్లే, ఇంతకుముందు ఏం చేశారు? ఇడ్లీ పూరి చేశాను సార్. పొంగల్ దొరకలేదా? నేను అడిగింది ఇంతకుముందు ఏ సినిమా చేశారని. వీడు కొంచెం తింగరోళ్ళలానే ఉన్నాడు. కనిపెట్టినట్టున్నాడు. ఇప్పుడు నేను కథ మొదలు పెడతా. సార్ మీరు కథ చెప్పడం ఏంటి? ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి. ఇప్పటికే మా దగ్గర 4 కథలు రెడీగా ఉన్నాయి సార్, విత్ డైలాగ్ వెర్షన్. అందులో మీకు ఒకటి అయితే కరెక్ట్ సరిపోతా సార్. అంటే మీ పోటాళ్ళు వచ్చి 4 కథలు చెప్తే ఆ 4 కథలు కలిపి ఒక కథ తయారు చేశా. చెప్తాను, బాగుంటే వాడుకోండి. వాడుకోమంటే మొత్తం వాడేసుకోండి సార్. దీంతోనే చంపేస్తాను. సైలెంట్ కూసా. కథ మొదలు పెడతానే. చిమ్మ చీకటి, జోరున వర్షం. బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జి మీద నుంచి ఒక రైలు వస్తుంది. బ్రిడ్జి కూలిపోయింది. బోగిలు మొత్తం దాంట్లో పడిపోయింది. ముందు ఇంజను, చివరి బోగి 2 మాత్రమే మిగిలినాయి. పడిపోయిన బోగిల్లో వీళ్ళ పేరెంట్స్ మొత్తం టికెట్ పుచ్చుతారు. ఆ లాస్ట్ బోగిలో నేను ఈ 6 మాత్రమే మిగిలాము. ఎలా ఉంది లైను? దీన్ని బట్టి కథలు వేసుకోండి. ఇది కథ ఏంటి సార్? మరి అదే, నా కథని స్క్రీన్ ప్లే రైటర్ కన్ఫ్యూజ్ అయిందంటే ఈ కథ నీకు ఎవ్వడు తప్పలేడు, నాతో సహా. సార్ ఇంత పెద్ద కథ మీ మీద కుదురుతుందా? నన్ను సెంటర్ పాయింట్ చేసుకుంటాడు. కథ మొత్తం నీ మీద తీస్తాడులే. ఏమంటావు డైరెక్టర్? సార్ ఇప్పటికిప్పుడంటే మీరే కదా, మీరే కదా. అబ్బా అబ్బా, నువ్వు నాకు తెగ నచ్చావయ్యా. థ్యాంక్ యూ సార్. టైటిల్ ఏంటి? ఇంతకు మీ పేరేంటి? ఆర్కే. ఓకే అంటే ఆర్ అంటే రాత్రంతా, కే అంటే కౌగిలిల్తా. సార్ ఆర్కే మార్చేద్దాం సార్, బీకే అని పెడదాం. బీకే అంటే బృందావనంలో కృష్ణుడు. ఇదేమో టైటిల్ సార్, ఆర్కే ట్యాగ్ లైన్ సార్. గెట్లనా సార్? ఆహా, బృందావనంలో కృష్ణుడు, రాత్రంతా కౌగిలిల్తా. బాగుంది. బాగున్నారా సార్? నిజంగా బాగున్నా. టైటిల్ బాగుంది, ఇది బాగాలేదు. డైరెక్టర్ సార్ లోపల రావయ్యా. రావయ్యా, రా డైరెక్టర్. ఇందా నేను షాకింగ్ ఫీల్ అయ్యావా? నేను కూడా షాకింగ్ ఫీల్ అయినాయా మిమ్మల్ని చూసి. ఇదిగో నా మాటిని ఆ 6 పెట్టి ఓ 4 సీన్లు తీసి అర్జెంట్ నా చేతికి ఇచ్చి అది తీసుకెళ్లి ఫైనాన్షియల్కి ఇస్తాను. వెంటనే మా సినిమా స్టార్ట్ అయిపోతాయా? సార్ ఇప్పుడు సీన్స్ అంటే కష్టం సార్. నేనేమన్నా ఆ టైప్ సినిమా తెద్దామన్నా? సార్. అయిపోయి అలా కాదు సార్, ఏదైనా సాంగ్ అయితే మేనేజ్ చేయొచ్చు. సాంగో గింగో నా మీద స్టార్ట్ చేసి వాళ్ళ మీద ఫినిష్ చేయి. ఏమంటావు? నువ్వు ఇంకేం మాట్లాడకయ్యా, నువ్వు ఇంకేం మాట్లాడకు. ఇదిగో గోపికలు అందరూ లేకండి, మన సినిమా ఈ రోజే స్టార్ట్ అవుతుంది సాంగుతో. వాళ్ళిద్దరూ హీరో హీరోయిన్స్, ఇతను డైరెక్టర్ ఎరగదీస్తాడు. ఇదిగో డైరెక్టర్, నువ్వు వెళ్ళి హీరో హీరోయిన్స్ తోటి మంచి షాట్ పెట్టుకో, నేను మా గోపికలతోటి మంచి సాంగ్ పెట్టుకొని టచ్ చేసుకుంటాను. పెదవి మాట మాట తీసి పాట రాసుకున్న వేళ, అది పరిమళాల పూలు చల్లగా, తెలుగు తలమై ఇది తేనెలూరు వనమై, సిరిపూల పైన వాన మంది భ్రమరమై, పెదవి మాట మాట తీసి పాట రాసుకున్న వేళ. పుష్కరాలు దాటుకు
పసుదండ పరిసరాలు నింపమన్నది కనుకే సెగ తగల మంది పసి మొలక మధువుల గెలుపుల విజయోత్సవాలు అప్పుడే పెదవి మాట మాట తీసి పాట రాసుకున్న వేళ లాగుతుంది ఉదర పుష్పము పంటి ఘాటు కోరుతుంది పెదవి పుష్పము పుష్పము వింటి శరణ మధుర పుష్పము లతగా నన్ను అల్లుకునే తరుణమిదే జతగా శృతి కలుపుతున్న ప్రణయమిదే వెదురుల పొదలలో మది కందుతుంది పిలుపు ఎదురై మధువని మదలోత్సవాలు జరుపు పెదవి మాట మాట తీసి పాట రాసుకున్న వేళ కనుల చాటు కలలు తీసి కవిత అల్లుకున్న వేళ యా యా అవునవును ఆ హీరో వెయిటింగ్ లో ఉన్నాడు. యా సార్ చెప్పండి, ఒక సినిమాతో ఇంత గొప్ప పేరు వచ్చింది. నెక్స్ట్ మీ కమిట్మెంట్స్ ఏంటి? ఏ మూవీస్ కమిట్ అయ్యారు? ప్రస్తుతానికి ఇంకా ఏం కమిట్ అవ్వలేదు. ఎటువంటి సినిమాలు చేద్దాం అనుకుంటున్నారు సార్? హీరో హీరోయిన్ ఇన్వాల్వ్మెంట్, ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్, ప్రొడ్యూసర్ కి బెనిఫిట్. దిస్ ఇస్ మై ఫైనల్ సార్. మీరు తీసింది మొదటి సినిమా అయినా అనుభవంతో ఆవిష్కరించిన సీన్స్, సాంగ్స్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. దీని గురించి మీరేమంటారు? సో ఇప్పుడు నేను చాలా హ్యాపీ మూమెంట్ లో ఉన్నాను. దయచేసి దీన్ని ఎంజాయ్ చేయనివ్వండి. తర్వాత కలుసు. సార్, యువర్ ఫిల్మ్ విల్ బి ఆసమ్. Yeah. వాట్ ఇస్ యువర్ ఫ్యూచర్ ప్లానింగ్? హూ ఇస్ యువర్ నెక్స్ట్ హీరో? వాట్ టైప్ ఆఫ్ మూవీ యు ఆర్ గోయింగ్ టు ప్లాన్? I have some plans. నువ్వేంటి ఇక్కడ? మీరు లెగిస్తే మేము పని చేసుకుంటాం. నువ్వా? నేనే. మరి వీళ్ళంతా ఏరే? వాళ్ళు బయట వాళ్ళ పనిలో ఉన్నారు. ఓ ఇది కళ. లెగిస్తే మా పని మేము చేసుకుంటాం. లేకండి. అలా లేవడో చీపురు కట్ట తిరగే కళాదోళ రెండు తీరిపోతాయి యాదవ్కే. ఇంతకీ చేసింది వన్ డే షూటు, అందులో వీడు తీసింది ఒక షాటు. నీ అబ్బ రాత్రి 11 నిద్ర లేకుండా చేస్తున్నావు కదా. ఒక చాయ్ పట్టరా, గరం గరం చాయ్. వేడిగా ఉండాలి రోయ్. ఏంటయ్యా రోజు వచ్చి దుబ్బుతున్నావు? సార్ సార్ అలా మాట్లాడకండి సార్. దయచేసి నేను చెప్పేది వినండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. అన్నతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి సార్. సార్ అన్న బిజీగా ఉన్నాడయ్యా. ఏమండి రమేష్ గారు, వెళ్ళరండి. వస్తున్నా. ఆ డైరెక్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్లు ఎత్తట్లేదు, ఎక్కడున్నారో తెలియట్లేదు, ఏం చేస్తున్నారు అసలు తెలియట్లేదు. మీరేం చేస్తారంటే వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ప్రతి మూమెంట్ నాకు తెలియాలి. ఓకే అన్న, మీరు పనిలో ఉంటాగా. వెళ్ళండి, నాకు వదిలేయండి. హలో, మీ పేరేంటి? మిమ్మల్ని అండి. మీ పేరేంటో చెప్పండి. మీ లుక్స్ చాలా బాగున్నాయి. ఇంతకీ మీ గొడవ ఏంటి? మీరు ఫ్రీగా ఉంటే కలిసి కాఫీ తాగుదామని. జానకి, ఏ జానకి, జానకి ఆగు. జానకి, నువ్వేంటి ఇక్కడ? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఏదో పని మీద చాలా బిజీగా ఉన్నట్టున్నావు. అదేం లేదే. నేను అంతా చూసా. బాగానే బతిమాలుతున్నట్టున్నావు. ఆ పని అయిపోయాక రా. ఆగు. మీ ఆడవాళ్ళకు దన్నం, మీతో పుట్టిన అనుమానాలకు మరో దన్నం. నేనేంటి అమ్మాయిలతో మాట్లాడటం ఏంటి? షూటింగ్లో తప్ప మరి అమ్మాయితో మాట్లాడిందే లేదు. ఎప్పుడు కెమెరా ముందే కదా, కొంచెం రియల్గా ట్రై చేద్దాం అనుకున్నాను. యాక్షన్ రియాక్షన్ ఎలా ఉంటాయో అని. ఇదిగో చూసాక రియాక్షను. పద బండెక్కు ప్లీజ్, దండం పెడతా. పద పద్యానికి పద. అరే ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదురా, సాంగ్ కి లీడ్ సీన్ కనెక్ట్ కావట్లేదు, అదే ఆలోచిస్తున్నా. అరే అందులో ఆలోచించడానికి ఏముందిరా భాయ్, మన జానకి శ్రీరామ్ ఇద్దరున్నారు కదా.
వాళ్ళని ఊహించుకో, గట్టాలు గట్టాలు తన్నుకొస్తుంది. నువ్వేం ఆలోచిస్తున్నావు? కదా నా పేరుకు ముందు 4 అక్షరాలు ఎట్లా తీసేయాలా అని ఆలోచిస్తున్నారా? ఏంటో అవి? అసిస్టెంట్, సహాయక. అది తీసేస్తే డైరెక్టర్ అవుతారా? అదే తీయకపోతే ఇక సీన్ ఏం తీస్తా, డైరెక్టర్ ఏమవుతానో ఆలోచిస్తున్నా. అందుకే ఇంకా ఇక్కడే ఉన్నావు. నువ్వు ఇక్కడే ఉన్నావు. ఇక తీ. ఏంటి శ్రీరామ్తో నువ్వు మరీ అంత క్లోజ్ గా మూవ్ అవుతున్నావు అంటే ఆల్రెడీ నువ్వు హే, నీ ఆలోచనలు నా మీద రుద్దకే. ఎందుకంటే మా మధ్య ప్రేమ లేదు, మరి ఒకరినొకరు ఇష్టపడ్డాం అంతే. అది ముదిరితేనే ఇది అయ్యేది. పాపం శ్రీరామ్. అబ్బా, నీకు దండం పెడతాను తల్లి, నా బంగారు చెల్లి. నీలా నేను ఆలోచించలేను. దయచేసి లేని ఐడియాస్ నాకు ఇవ్వకు ప్లీజ్. నన్ను వదిలే. ఏ మార్నింగ్ డ్యూటీయా? పడుకో. కనీసం ఈ బిస్కెట్ అన్నా తినవే. నాకు ఆకలిగా లేదు. ఏమైంది? ఇది మార్నింగ్ నుంచి ఏం తినట్లేదు. అవునా? ఎందుకనరా? మీరు మనీ కోసం బాధపడుతున్నారు కదా. అవును. మా ఫ్రెండ్ వేయమన్నాను, ఇంకా రాలేదు. అవునా? వేయమన్నావు కదా, వస్తుంది ఇవాళ కాదు రేపు. అవును, నీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండ్. బిస్కెట్ ఇదిగో పెడతానా, తిను. ఇంకొంచెం ఇంకొంచెం. అన్నా ఇదిగోన్నా సత్తిగాడు. నమస్తే అన్న. మా కర్మలకు ఏడ్చిందిరా. మీ అందరూ చాలా బిజీ కదా, మీ డైరెక్టర్ ఫోన్ కూడా ఎత్తట్లా. అది కాదన్నా. ఏది కాదురా? మిమ్మల్ని నేను ముప్పొద్దులా మేపుతుంటే మీరెళ్ళి ఆర్కే జఫా గారి దగ్గర చేరుతారా? ముందు నా విషయం తేల్చమని చెప్పు. మంచి అన్న ఫోన్ లేపుతలేడన్నా. తీయడరా, తీయడు. స్క్రీన్ ప్లేలు డైలాగులు రాసుకునే బ్యాచ్ కదా మీది. నువ్వు ఇక్కడి నుంచే ఫోన్ చేస్తున్నావు అని అడిగి తెలుసు. అర్థమైందా? రేపు సాయంత్రం లోపు మా డబ్బులు మాకు రాలేదనుకో, నీ బాడీలో మాకు కావాల్సిన పార్ట్ మేము తీసుకుంటాం. సిల్వర్ స్క్రీన్ శంకర్. ఇలా లేకపోతే రూపాయి కూడా ఇవ్వరండి. సినిమా ఏమనుకుంటున్నారు? అరే ఆ శంకరన్న కొట్టుడు తిట్టుడు బెదిరించుడు చూస్తుంటే భయం అవుతుందిరా. ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతాంరా? అయినా సడన్ గా ఎందుకని సీరియస్ అయ్యాడు? అంటే ఆర్కే గారి దగ్గరికి వెళ్ళావానా? ఈ తప్ప మనకి ఇంకెవరు లేరా ఏంటి? నువ్వు ఇందాక ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటే తెలుసుండేదిరా. నిజంగా భయం అవుతుందిరా. రే అరే చూడండి మీకోసం ఏం తీసుకొచ్చాను. రే ఏంట్రా నవ్వుతూ నవ్విస్తుండేవాడు ఇలా ఏడుపు మొహం పెట్టాడు? ఏమైంది? అదే శంకరన్న. అర్థమైందిరా, ప్రతి ఒక్కడో బెదిరించేయడమే. వాడి అవసరానికి వాడు మనకు అప్పిచ్చాడు. తీసుకున్న అప్పుకి 4 ఏళ్ళ నుంచి వడ్డీ కడుతున్నాం. అసలు కంటే వడ్డీనే ఎక్కువ ముట్టింది వాడికి. మన అవసరం వాడికి ఎంత ఉందో వాడి అవసరం కూడా మనకు అంతే ఉంది. ఎందుకురా భయపడ్డాం? మనిషిని భయపెట్టేది భయం. ఆ భయానికే మనిషిని చూస్తే భయం రావాలి. భయపడుతూ ఎన్నాళ్ళు బతుకుతాంరా? అది కాదురా, ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారు. ఉంటారా, అందరూ అలాగే ఉంటారు. ముందు మనం ప్రతిదానికి భయపడ్డాం, ప్రతి విషయాన్ని బయట పెట్టడం వల్ల అందరికీ అలసైపోతున్నాం. ముందు మనలో భయాన్ని బయటికి తీసేయాలి. ప్రతి ఒక్కడికో టైం నడుస్తుంది. ఇప్పుడు ఆ శంకర్ గాడికి నడుస్తుంది. వాడి విషయంలో మీరేం భయపడకండి, నేను డీల్ చేస్తాను. సరేనా? ఏరా వెళ్ళరా అన్నా. అక్కడికి వెళ్ళావా? వెళ్ళాను, 15,000 ఇచ్చాడన్నా. నీకు ఎలా కనపడుతున్నారా? నేను అడిగితే కనివ్వా? మీరు అడిగాక ఇద్దాం. నువ్వు వెళ్ళా. సరే అన్న. శంకరన్న, శంకరన్న, మేము నీ గురించి తప్పుగా మాట్లాడాం, మీ విషయంలో తప్పుగా ప్రవర్తించావా? రే నువ్వు ఉండరా. ఉన్నప్పుడల్లా డబ్బులు కడతానే ఉన్నాం కదా. నీ ఫోన్ ఎత్తనంత మాత్రాన్ని మా వాడిని పిలిపించి కొట్టించిందే కాకుండా మా పాటలు తీసేస్తా అన్నావంట. ఏం తప్పు చేసాం? నీ లెక్క ఎంతో చెప్పు, ఇచ్చేస్తాం. ఓ టైం చెప్పి ఆ టైం కల్లా కట్టేస్తాం. డబ్బులు గిబ్బులు పక్కన పెట్టాయి. వడ్డీ అసలు ఇవ్వక్కర్లేదు, అసలు డబ్బులే ఇవ్వక్కర్లేదు. ఓకేనా? మరి ఎందుకంత రచ్చ చేయాల్సిన అవసరం వచ్చిందయ్యా. నేను మిమ్మల్ని నమ్మి ఫైనాన్షియల్ గారు అప్పు తెచ్చాను. మీరేమో జఫాగడ్ ఆర్కే గడ్ ఆఫీస్లో కనిపించారంట. ఆడు ఊరుకుంటాడా? నా మీదకి ఎక్కేశాడు, నేను ఇంటి మీదకి ఎక్కేశాను. ఆడిని చల్లబచ్చాలని ఉద్దేశంతో కానీ మిమ్మల్ని కించపరచాలని కాదు. అయినా ఆ మొత్తం దానికి మీ అందరూ కట్టకట్టుకుని ఇలా వచ్చేలా? వద్దన్నా, కుదరదు. ఇంతవరకు వచ్చాక మనకు కుదరదు. ఇదిగోండి, ఈ 5,000 ఉంచండి.
అండి గిండి ఎందుకురా బాబు, నన్ను అర్థం చేసుకుంటారా? కావాలంటే 25,000 50,000 నేనే తిరిగిస్తాను. నా బాధ అంతా డబ్బు కోసం కాదు. మీరెళ్ళా జఫా కంపెనీ ఆర్కే గారి దగ్గర ఎక్కడ ఇరుక్కుంటారని నా భయం అంతే. అర్థం చేసుకోండి. అన్నా, ఇక్కడ ఒకరంటే ఇంకొకరికి పడదు. పైగా ఒకరు ఎదిగారంటే ఎదుగుతున్నారంటే ఏడ్చేవాళ్లే ఎక్కువ. అందరూ మీలాగే ఉంటారా? ఏదో సినిమా ఆఫీస్ అని తెలిసి వెళ్లారు. ఇందులో తప్పే ఉంది. సరే సరే సరే, ముందు ఆ 3 నుంచి బయటకు వచ్చేసేయండి. ఏదో పెద్దవాడిని కొంచెం టెన్షన్ పడ్డానంతే. నువ్వేనా చెప్పమ్మా? అన్న చెప్పింది విన్నారు కదా, ఓకే అనండి. ఇప్పటి నుంచి అందరం కలిసే ఉంటాం. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఎక్కడైనా అందరం కలిసే ఉంటాం. ఓకేనా? అందరం కలిసి టీ తాగుదాం పదండి. రారా పదరా, పెద్దానికి అలుగుతావు డైరెక్టర్ లాగా. రా లోపలికి. మీ ముగ్గురు క్లోజప్ లో హాలీవుడ్ క్వీన్స్ లా ఉన్నారు. మరి మేమెలా ఉన్నాం? మీరిద్దరు మాలీవుడ్ అంటే మలయాళం మ్యాంగోస్ లా ఉన్నారు. మరి మాది ఉంచారా? లెంత్ ఎక్కువైందని తీసేసారా? చచ్చా, నీకేంటి గంధపు చెక్క ఉన్నావు. అయితే మేము పైకి వస్తాం. ఏంటి అవుటా? నేనున్నా కదా, ఇప్పుడే మాట్లాడతా డైరెక్టర్ తోటి. శ్రీకృష్ణుడు పక్కన గోపికలు, నువ్వు డైరెక్టర్, నేను కో డైరెక్టర్. సరిగ్గా చూడ. కాదు ఫార్వర్డ్ చేయి. ఇది చూడు. కాదు 100,000 ఆయుష్ ఆడే ఫోన్ చేసింది. ఏం చెప్పుకుంటా చెప్పుకో. సార్ నమస్తే సార్. ఏం డైరెక్టర్, ఎంతవరకు వచ్చింది? సార్ అయిపోయింది సార్, రేపు తెచ్చేస్తా, మిమ్మల్ని మెప్పిస్తా. ఇక్కడ కుబేరుడు లాంటి ప్రొడ్యూసర్ దొరికాడు, వచ్చేయండి కుమ్మేద్దాం. థ్యాంక్ యూ సార్. అయిపోయిందంటావేంట్రా? ఇంకా చాలా ఉందిగా. అలాగే చెప్పాలరా, రేపటిదాకా టైం ఉందిగా. మన పంట పండింది, మన సినిమా తీసిన వరకు అదిరిపోయిందట. ఇక మీరు దేనికి అబ్జెక్షన్ చెప్పకూడదమ్మా. అదే ఏ సీన్ కైనా అని. అమ్మ కొట్టేట్టున్నారు అందరూ. వీళ్ళకి అర్థం కాదు కాబట్టి సరిపోయింది. ఎర్ర పిల్లలకి. సరే గానీ నీ విషయం ఎంతవరకు వచ్చింది? ఏ విషయం రా? జానకి విషయం రా. మీ వరకు వచ్చిందిగా, ఎక్కడికి వెళ్తుందో. ఇదిగో ఇవన్నీ కథల వాడుకో. నీ లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చినా అడుగుతున్నాం. ఓకేరా, మన సైడ్ లైన్ ఎప్పుడో క్లియర్ అయిపోయింది. తనకి చెప్పావా? లేదురా, తను నేను ఇష్టపడుతున్నానని తనకు తెలుసు కదా. అరే ఇవన్నీ కాదురా బై, నీ లవ్ స్టోరీ జానకి చెప్పినవా అని. అలా అయితే తను నాకు ఆ విషయం చెప్పలేదు. అమ్మాయిలు చెప్పర్రా, మనమే అడ్వాన్స్ గా ఉండాలి. అటే వెళ్తున్నా, చెప్తాలే. అబ్బా ఏదో మా కోసం వెళ్తున్నావు చెప్తున్నా. వెళ్ళి చెప్పి గుండూస్తోరా. ఓకేరా బాయ్. వీడంతటి వీడు చెప్తాడో లేక ఎవరన్నా భగ్రపేమికుడు వచ్చి కలపాలో. నవ్వింది చాలే కానీ ఎడిటింగ్ చూడు. సుమతి, ఏమైంది? నొప్పిగా ఉంది. దాన్ని ఎందుకు పగలగొట్టావు? అసలు పువ్వు పూసిందే నీ ఆనందం కోసం. అలాంటి పువ్వు నువ్వు కోస్తుంటే ముళ్ళు గుచ్చుకుందే. ఆ పువ్వును కాపాడే ముళ్ళుకి అంతుంటే నిన్ను కాపాడే నాకెంతుండాలి? ఒకరి కోసం ఒకరు పుడతారు. వాళ్లను వేరు చెయ్యాలనుకుంటే ఆ పైవాడు ఊరుకోడు. ఎందుకంటే వేరు చేసి అందరినీ తీసుకెళ్లేది ఆ లయకారుడొక్కడే. శివోహం శివోహం. చెప్పు. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చావా? ఎందుకు? బయటికి వెళ్దాంరా. ఎందుకు? చెబుతాగా, నువ్వురా. ఇప్పుడెక్కడికి? బయటికి వెళ్దామని చెప్పానా? అది కాదు. హలో హలో, కాల్ కట్ చేసావేంటి? బండెక్కు, బయటికి వెళ్దాం. ఇప్పటికిప్పుడు ఎక్కడికి? ఒక గంటలో వచ్చేద్దాం రా. ఒక గంటేనా? సరే పద. నమ్ము జానకి. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు శ్రీరామ్. కంగారు ఎందుకు నీకు, చెప్తాగా. చెప్పచ్చుగా. వెయిట్ చేయి, ఒక 5 minutes. అదే అడుగుతున్నాను, చెప్పు. ఇవి దేనికి? చెప్తాను పద. చెప్పు.
వీళ్ళంతా ఎవరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? ఇలా ఇవ్వు రాజానికి. ఈ ఫ్రూట్స్ ఇచ్చి ఆశీర్వాదం తీసుకో. ఏంటిది? ఎవరు వీళ్ళంతా? దౌర్భాగ్యపు పిల్లల కన్నా ధనవంతులు. సరే లోపలికి వెళ్దాం పద. ఎవరి అమ్మాయి? చల్లగా ఉండమ్మా. ఏంటి రోజు కొత్తగా? ఈరోజు మీ అమ్మగారు కాలం చేసిన రోజు. ఆవిడ ఆశీస్సులు నీకు ఉండాలని, వీళ్ళ ఆశీస్సులు నువ్వు తీసుకుంటావని నిన్న ఇక్కడికి తీసుకొచ్చాను. రా. చూసావు పార్వతి, మనోళ్ళు ఉన్నారు ఎందుకు? ఇవ్వు. తీసుకోండి, నన్ను ఆశీర్వదించండి. చిరంజీవ కూర్చోమ్మా. మీరిద్దరూ చిలకా గోరింకల్లా చిరకాలం వర్ధిల్లాలమ్మా. మీరొచ్చిన దగ్గర నుంచి మీ ఇద్దరిని గమనిస్తూనే ఉన్నాను. మీ అమ్మగారు చనిపోయిన రోజు గుర్తుపెట్టుకుని పెద్దవాళ్ల ఆశీస్సులు ఉండాలని కోరుకునే ఇతన్ని చూసి కళ్ళంట నీళ్లు వాటంతట అవే వచ్చేశాయి. ఎందుకంటే కొన్నేళ్లుగా అవి కంటి చివరే ఉంటూ ప్రతిరోజు మమ్మల్ని పలకరిస్తున్నాయమ్మా. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలమ్మా. మీరు నాకు మాట ఇవ్వాలి. మా పరిస్థితి మీ పెద్దవాళ్ళకు రానివ్వకండి. వాళ్ళ ఆశీస్సులతో, మాలాంటి పెద్దవాళ్ళ ఆశీస్సులతో మీరు నిండు 100 ఏళ్ళు జీవించండి. మీరు వెళ్ళేటప్పుడు మీ అడ్రస్ ఇచ్చెళ్ళండి. అలాగేనండి. నేను పోయే ముందు వీళ్ళు మీకు కబురు చేస్తారు. మీరిద్దరూ వచ్చి చివరిసారిగా ఇంత తులసి తీర్థం నా గొంతులో పోయాడు. నేను సంతోషంతో కళ్ళు మూస్తాను. శ్రీరామ్, నువ్వు నా గురించి ఆలోచిస్తావని తెలుసు, కానీ నీ మనసులో నాకు, నా ఫ్యామిలీకి ఇంత మంచి స్థానం ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఐ లవ్ యూ శ్రీరామ్. ఐ లవ్ యూ. ఓకే బాయ్, మనం రేపు కలుద్దాం. ఓకే బాయ్. 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 ఆగు, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అమ్మా, అది నన్ను అలా పిలవకు. ఇన్నాళ్ళు ఎవరో చెప్తుంటే విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూశాను. బాగానే సాగుతుందన్నమాట. ఇంతకీ ఎవరతను?